నమస్తే వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలోని ఎన్నికల ప్రజావేరీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నాయని ఆరోపణ. ఏలూరు ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలు ఓటు వేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టీకరణ. ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని ఫైర్. కేశినేని నాని 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్న. ఎన్నికలకు 3 నెలల ముందే ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నారని వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైనా ప్రభుత్వానికి 60 నెలలు పాలించాలని ప్రజలు ఎన్నుకుంటారని, కానీ 57 నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని గొంతు పట్టుకుని పీకేయాలని అనుకుంటున్నారని, ఇక్కడ గొంతు పట్టుకుంటున్నది నా అక్కా చెల్లెములు, నా అవ్వాతాతలు, నా విద్యార్థులు గొంతు నొక్కుతున్నారని వీరు మర్చిపోతారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బేరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి సీటు బీసీలదని, ఈ సీటు ఎమ్మెల్యే ఆర్కే త్యాగం చేయమని చెబితే ఆయన సీటును తీసి నా చెల్లి లావణ్యకు ఇచ్చానని, వాళ్ళు మాత్రం బీసీల సీటే కదా, డబ్బులతో గెలవచ్చు అని పెద్ద పెద్ద సంచులతో బయలుదేరారని విమర్శించారు. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ మేము 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయతను తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వాతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదల భవిష్యత్తు, పేదల తలరాతలు మారాలన్నా ఏం చేయాలన్నా? ప్రజలు భారీగా రోడ్లపైకి తరలి రావడం చూస్తుంటే కూటమి గెలుపును ఎవరు అడ్డుకోలేరన్న విషయం అర్థమవుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు మనదే అని తెలిపారు. ప్రజలు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరులో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఇక ఎన్నికలకు 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును మార్చుకునేందుకు ఇక 3 రోజులే మిగిలింది. అందుకే అందరూ సైకిల్ ఎక్కండి, టీడీపీ జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి, అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి అని పిలుపునిచ్చారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జన సైనికులు ఉన్నారని, సమాజ హితం కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పడరాని అవమానాలు పడ్డాలని చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు
మీ జీవితాలను మారుస్తుంది. మన రైతులకు సాగునీరు తెస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర తెస్తుంది. మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది. మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నాం కూటమి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా. మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తుంది. ఏమమ్మా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధి ఉందా? మీ కొంప గుల్ల చేశాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ అక్రమాలు, నాపై ఉన్న కేసులు, చేసిన మోసాలు నేను నిరూపిస్తా, దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలు నిరూపించు అంటూ ఎంపీ కేశినేని నానికి విజయవాడ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ సవాల్ విసిరారు. ప్రజలు ఆర్థిక వనరులు దెబ్బతీసి పొట్ట కుట్టారన్నారు. కేశినేని నాని 5 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేరా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల ఎంపీగా ఉన్న అభివృద్ధి పనులు చేస్తావో చెప్పాలన్నారు. ఫ్లైఓవర్ల నిర్మాణం నీ వల్ల జరిగిందా అని ప్రశ్నించారు. గున్నన్న కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో చిన్ని మాట్లాడుతూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం, గతంలో ఏం చేస్తామో మేము చెబుతున్నాం, కానీ కేశినేని నాని మాత్రం మాపై విషం చెమ్మటమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కళల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా నువ్వు అక్కడవే ఫ్లైఓవర్ కట్టావని అన్నారు. ఆనాడు సీఎంగా చంద్రబాబు నాయుడు స్థలాలు ఇచ్చి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని, ఎంపీగా ఢిల్లీ వెళ్లి వస్తే అని నువ్వు చేసినట్లేనా అని ఆయన అన్నారు. రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడావా అని గుర్తు చేశారు. కరోనా సమయంలో అడ్రస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయావని అన్నారు. నీ ఆధ్వర్యంలో ఒక కొత్త హాస్పిటల్ అయినా తెచ్చావా అని ఆయన అడిగారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి ఉంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చూపించేవారన్నారు. జగన్ సంకన దాక్కున్న నువ్వు ఆయన్ని నిలదీసే దమ్ముందా అని సవాల్ విసిరారు. అసలు విజయవాడ అభివృద్ధికి జగన్ ఏం చేశారో అడుగు అని చెప్పారు. నేను నాని గారిని అడుగుతున్నా, నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ పదవిలో ఉన్నావు. నువ్వు రోజు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నువ్వు ఏ కార్యక్రమాలు చేసావు, నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేసావు, 14 నుంచి 19 వరకు ఏం చేసావు, 19 నుంచి 23 వరకు ఏం చేసావు అనే విషయాలు చెప్పాల్సింది పోయి ప్రతినిత్యం నా కార్ నెంబర్ వాడుతున్నాడు, నా స్టిక్కర్ వాడుతున్నాడు, ప్రజలకు అవసరం లేని పనులు చెబుతూ ఏ రోజు కూడా ఏ వ్యక్తిని గౌరవం ఇవ్వకుండా వ్యవహరించే నీ తీరే అందరికీ అర్థమైంది. వాళ్ళ విజయవాడ నగర ప్రజలకి అసలు విజయవాడ నగరానికి బోల్డని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల దృష్టికి ఏ రోజు మాట్లాడరు. నా బ్యాలెన్స్ షీట్ చూడండి, నా ఐటీ బ్యాలెన్స్ షీట్ చూస్తుంటే నేను ఏమన్నా తప్పుడు ఎలక్షన్ అఫిడవిట్ వేస్తే, నేను ఏదైనా కేసులు కనుక కవర్ చేయలేకపోతే నా ఎలక్షన్ అఫిడవిట్ని రద్దు చేయించండి అంతేగాని నిరంతరం కారు నెంబర్ 3-5 వాడేవాడు 4 ఏళ్ళు వాడతారు. ఇవన్నీ ప్రజలకు పట్టే సమస్యల అసలు అర్థం చేసుకోండి. నా విజయవాడ నగర ప్రజలు మీరు ఇద్దరిని చూస్తున్నారు. మీ సమస్యలు 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి ఏదో చెప్తారు, ఈడీ కేసు అంటారు. ఉంటే బయట పెట్టవచ్చు కదా, కాగితాలు ఇవ్వచ్చు కదా. నా మీద ఏమేమి కేసు, రేరా కేసు అని చెప్పారు. సరే, నా మీద రేరా కేసు ఉంటే నేను అబద్ధం చెప్పుంటే నా ఎలక్షన్ అఫిడవిట్ని డిస్క్వాలిఫై చేయండి, నా అఫిడవిట్లో నీకున్న చూపించండి. అసలు కోవిడ్ టైంలో నువ్వు ఎక్కడున్నావు నేను అడుగుతున్నా. నువ్వు ఏ రోజన్నా ఒక్క హాస్పిటల్కి వెళ్ళావా? ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు అమ్ముకున్నారు, కోవిడ్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు, గ్యాస్ సిలిండర్లు కూడా బ్యాక్లో అమ్ముకున్నారు, ఆక్సిజన్ సిలిండర్లు కూడా బ్లాక్లో అమ్ముకున్నారు. అటువంటి సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నేను అడిగే దానికి సూటిగా సమాధానం చెప్పు. ప్రజల మాన ప్రాణాలు వదిలేసి 1 సంవత్సరం నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ప్రజలకి రోజు సేవ చేస్తున్నాను, నువ్వు ఏ రోజు కనపడ్డావు?
ప్రజల ఆపదలో ఉన్నప్పుడు ఏ రోజు కనపడలా. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన క్రైసిస్ మేనేజర్ ఇంకా బ్రహ్మాండంగా కోవిడ్ ఎంతోమంది వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. బెడ్లు దొరకలా, ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్లు దొరకలా, బ్లాక్లో అమ్ముకున్నారు. ఏ రోజు కూడా కొత్త హాస్పిటల్ వచ్చిన విధానమే లేదు. ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను అది చేశాను ఇది చేశానంటూ ఏ విషయంలోనూ కూడా మీరు చేసింది ఏమీ లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని మోడీ అమిత్ షాతో ఎందుకు చెప్పించలేదని నిలదీశారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా చంద్రబాబు నాయుడు అండ్ కోముట ఈ యాక్ట్పై అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు నాయుడు భయపెడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారని విమర్శించారు. 2019 జులైలో అసెంబ్లీలో టీడీపీ పయ్యావుల కేశవ్ మద్దతుగా మాట్లాడారని ఆయన అన్నారు. ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్గా సక్రమంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓనర్కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. అక్కడి నుంచి జరిగే ప్రతి డివిజను సబ్ డివిజన్లన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతుంటాయి. ఇదే ఆలోచన. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి. నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాల వద్ద అంటున్నాము ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం. ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ అయ్యారో తెలియదు. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా ఉంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు. ఎన్నికల కూటమి అభ్యర్థులకు గిరిజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఏపీ వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గెలుపునకు ప్రచారం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక జగన్ మాట తప్పారని, ప్రభుత్వ సలహాదారుల్లో ఒక్క గిరిజన నేతకు కూడా పదవి ఇవ్వలేదని ఆదివాసీ మేధావుల వేదిక ఏపీ అధ్యక్షుడు అనుముల వంశీకృష్ణ విమర్శించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేసే విధంగా ఉందని ఆదివాసీ మేధావుల వేదిక ఏపీ అధ్యక్షుడు అనుముల వంశీకృష్ణ చెప్పారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న యానాదులు ఎవరు జగన్ హయాంలో అభివృద్ధి చెందలేదని బండి వెంకటేశ్వర్లు చెప్పారు. వైసీపీ పాలనలో ఎందరో యానాదులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడించేందుకు గిరిజన సంఘాలు ఏకమయ్యా అన్నారు. జగన్ పాలనలో లంబాడీలు అన్యాయమయ్యారని, గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉందని కేశవ్ నాయక్ అన్నారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో వీరు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి విజయం కోసం తామందరం కృషి చేస్తున్నామని, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మాకేమీ గిరిజనులకు ఈ రాష్ట్రంలో ఒరిగిందేమీ లేదు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అలానే బీజేపీ జనసేన కూటమి ఏదైతే మరి 3 కూటమిగా చేరి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బ్యాక్లా పోస్టులు భర్తీ చేస్తాం,
జీవో నెంబర్ పునరుద్ధరిస్తాం. రంపచోడవరం ప్రత్యేక జిల్లాను చేసి గిరిజన యొక్క అస్తిత్వాన్ని కాపాడుతాం. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సిని ఏర్పాటు చేస్తామని అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి టౌన్లో రెండు సెంట్ల స్థలము, అలానే గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలము, ఇళ్ల స్థలాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఏదైతే ఇచ్చిందో, చదువుకునే ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయలు మరి జమ చేస్తామని అకౌంట్లో, నిరుద్యోగుల నెలకు 3,000 జీవన వృత్తి కల్పిస్తామని చెప్పి ప్రతి మహిళకు 1,500 మరి నెలకు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో, వృద్ధులకు నెలకి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి తరపున చేస్తున్నారో మేము దానికి సంపూర్ణంగా సంతృప్తి చెందుతా ఉన్నాం. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘాలు మాట్లాడుకొని మా గిరిజన సంఘాల మద్దతు మరి కూటమికి అని చెప్పేసి అందులో భాగంగానే కార్పొరేషన్ సంస్థలు ఏర్పాటు చేస్తానని చెప్పి, ఎస్టీ కార్పొరేషన్ సంస్థలు ఏర్పాటు చేస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. అదే జగన్మోహన్ రెడ్డి మేము అడుగుతున్నాం, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, జనాలకు నువ్వు వాచి పెడతావా, జనాల మభ్య పెడతావా, ఇచ్చిన హామీలు ఎందుకు నువ్వు నెరవేర్చట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి తథ్యం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. గిరిజనులందరూ కూడా నీ పరిపాలన చూశారు. గిరిజనులందరూ కూడా మూకుమ్మడిగా ఒకటై సంఘాలన్నీ కూడా ఏదైతే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయో ఆ కూటమి తరపున కూడా గిరిజన సంఘాలందరూ కూడా మద్దతుగా నిలబడి ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఈ కూటమిలో జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి పారిపోక కూడా తప్పదు. అదే విధంగా గిరిజనులు చాలా నష్టపోతున్నారు. ఉద్యోగాలు అన్నారు, ఉపాధిలు అన్నారు. గిరిజనులకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పథకాలు కూడా అందలేదు. మాదిగలకు అండగా నిలబడి వారిని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మందా కృష్ణకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడు అండగా ఉంటానని సుజనా చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే మాదిగల సమస్యను పరిష్కరించి అన్ని రంగాల్లో ఉన్నత స్థానానికి తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటానని సుజనా హామీ ఇచ్చారు. సుజనాకు మద్దతుగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ శుక్రవారం ప్రెజర్పేట నుంచి చిట్టినగర్ మీదుగా మిల్క్ ప్రాజెక్టు వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. మిల్క్ ప్రాజెక్ట్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. మందా కృష్ణ తనకు సోదరుడితో సమానమని, తామిద్దరి మధ్య 25 ఏళ్ల అనుబంధం ఉందని సుజనా చెప్పారు. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వచ్చినా జాతిహితం కోరి ఉద్యమ బాటలోనే మందా కృష్ణ పయనిస్తున్నారని ప్రశంసించారు. ఎన్డీఏ కూటమికి ఎంఆర్ఎస్పీఎస్ మద్దతు ఇవ్వటం శుభ పరిణామం అన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ వర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారంటూ మోడీ, చంద్రబాబు నాయుడు హయాంలో మాదిగలకు మేలు జరిగిందని తెలిపారు. ఏపీ ప్రజలకు శాపంగా మారిన జగన్ను ఇంటికి పంపాలని సుజనా పిలుపునిచ్చారు. మాదిగల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అనేక సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఎదుగుదలకు వెనుదండుగా నిలుస్తున్న సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మందా కృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అభ్యున్నతి కోసం ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని అన్నారు. ప్యాకేజ్ ఇచ్చి పవన్ కళ్యాణ్ వద్ద సీటు కొనుక్కున్న కూటమి అభ్యర్థి సుజనా చౌదరి తన ధనబలంతో ఓటర్లను మభ్యపెట్టి పశ్చిమ సీటు గెలవాలని ప్రయత్నిస్తున్నారని జై భీమరావు భారత పార్టీ పశ్చిమ అభ్యర్థి పరస సురేష్ ఆరోపించారు. సుజనా చౌదరి వెదజల్లే ప్రలోభాలకు గురి కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నగరంలో జై భీమరావు భారత పార్టీ ఎన్నికల కార్యాలయంలో పశ్చిమ అభ్యర్థి పరస సురేష్ విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధనబలం, కులబలంతో గెలవాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరికి ప్రజలు తమ ఓటితో బుద్ధి చెప్పాలని కోరారు. 6,000 కోట్ల ప్రజల సొమ్ము దోచేసిన ఆర్థిక నేరస్తుడు సుజనాను ఓడించాలని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ నగరంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ నగరంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్న సుజనా చౌదరికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. అలాగే వైసీపీ, టీడీపీ ఇద్దరు బీజేపీకి తొత్తులని, మరో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. తమ పార్టీ తరఫున కోటు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విధిల్చే చిల్లర కోసం వేషాలు వేస్తున్న టీడీపీ మైనార్టీ ద్రోహులకు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలే తగిన బుద్ధి చెప్పాలని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ గౌస్ మొయిద్దీన్ పిలుపునిచ్చారు. ఓటు కోసం వెళుతున్న సుజనా చౌదరిని అనేక మంది ఓటర్లు నగరానికి ఏం చేస్తామని ఓటు వేయాలని ప్రశ్నించారు.
దొడ్డిదారిన రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన సుజనా విజయవాడకు ఏం చేస్తారని నిలదీశారు. ఎంపీ కేశినేని నాని అడుగుజాడల్లో ఉన్న టీడీపీ మైనార్టీ నాయకుడు ఒకరు ఆసిఫ్ పై అసత్య ఆరోపణలు, బురదజల్లుడు వ్యాఖ్యలను ఖండిస్తూ విద్యాధర్పురంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జిఎంసీ భాషా, గౌస్ మొహిద్దీన్, పలువురు మైనార్టీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ రాజకీయ చైతన్యవంతమైన పశ్చిమ నియోజకవర్గంలో అన్ని మతాలు, కులాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటుంటే వారి మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు గాను వచ్చిన మతతత్వవాది సుజనా చౌదరి ఎంగిలి మెతుకుల కోసం టీడీపీ మైనార్టీ ద్రోహులు కొట్టుకు చస్తారని ఎద్దేవా చేశారు. ఓటు కోసం వెళ్తున్న సుజనా చౌదరిని అనేక మంది ఓటర్లు నగరానికి ఏం చేశామని ఓటు వేయాలని, చంద్రబాబు నాయుడు పాలన చూసి ఓటు వేయాలా, మీరు బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టి మోసం చేసినందుకు ఓటేయాలా అని నిలదీస్తున్నారంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆసిఫ్ పై ఏదేదో మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశావు. ఎప్పుడైనా ప్రజలకి కాపులకి ఏం జరిగిందో నువ్వు అడిగావా చంద్రబాబు గురించి? ఏ రోజు అడగరా. ఆ రోజు ముద్రగడ్డ గారు ధర్నా చేస్తుంటే మరి ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటి ఆడవాళ్ళు కూడా చాలా చండాలంగా ప్రవర్తించారు. ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు? అంటే ఆ రోజు నీ కాపులు గుర్తురాలేదా? ఇవాళ కాపు కులం గుర్తొచ్చిందా? అంటే కుల రాజకీయాలు చేస్తున్నారా? నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి కుల రాజకీయాలు చేస్తున్నావు, అంతమించేయలేదు. కాపుల మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు, కాపులంటే మీకు సొత్తుశుద్ధి లేదు. ఇవాళ మీరు కూటమి అధికారం రావడానికి అనవసరమైన నిందలేసి ముద్రగడ పద్మనాభమైన వాళ్ళ కూతురు కూడా తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేతో అనేక విషయాలు మాట్లాడిస్తున్నారు. మీరు అసలు గెలవాలి అనే ఆలోచన మీకుంటే కుటుంబాల మధ్య చిచ్చు పెట్టరు. మీ జెండా, మీ ఏజెండా చెప్పండి. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఏం చేస్తాం, మేమేం చేయబోతాం చెప్పారు. నువ్వే రోజున చెప్పావా? నువ్వేది చెప్పవు. పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నువ్వు చదువుతావు అంతే. అంతమించి మీరు ఒక పవన్ కళ్యాణ్గా, సినిమా యాక్టర్గానే తప్ప రాజకీయాలు మీరు అన్ఫిట్ అని చెప్పి ఈ సభామూర్ఖం తెలియపరుస్తున్నారు. రాబోయే రేపు 13వ తారీఖు మొత్తం ఎంతమంది ముస్లిమ్స్ ఉన్నారో అందరికీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇవాళ వనితా గారి మీద ఏదైతే దౌర్జన్యం జరిగిందో అది రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి సుజనా చౌదరిని మన నెత్తి మీద రుద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వంటల్లో ఇవాళ కూడా అన్నయ్య, బావ, అక్క, చెల్లి, వదిన అని చెప్పేసి పిలుచుకునే కల్చర్ మనకు ఉంది. కాబట్టి దీన్ని నాశనం చేయడానికి తీసుకొచ్చి సుజనా చౌదరిని ఇక్కడ పెట్టారు. మీరు ఆలోచించుకొని మీ ఓటు, విలువైన ఓటుని ఎవరికి వేయాలో మీరు ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు మైనార్టీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ కానీ, బీసీలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అనగతొక్కేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ, తెలుగుదేశం. దాంతోపాటు యతుకులు బంతకు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఆయన ఏది చెప్తే అది చెప్పడానికి ఆయన పనికి వస్తాడు. కానీ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరిలోని ఎన్నికల ప్రజావేరీ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా గొంతు నొక్కుతున్నాయని ఆరోపణ. ఏలూరు ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలు ఓటు వేసేది ఒక రాజకీయ పార్టీకి మాత్రమే కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసమని స్పష్టీకరణ. ఎంపీ కేశినేని నానిపై కేశినేని చిన్ని ఫైర్. కేశినేని నాని 10 ఏళ్లలో ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్న. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.